రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్తోనే ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకోరు. డబ్బు ఉంది, వ్యక్తులు సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో కూర్చొని డబ్బుని ప్రైవేట్ వీళ్ళందరూ ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు. టీఏలు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. రావని చెప్పి వదిలేసిన ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. కూడా అందరికి కలిసి రావాలి. ఎందుకన్నామంటే కరెక్ట్ చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన రాజకీయ వ్యవస్థ ఉంటేనే కింద ఉన్న మనకి పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఒక భద్రత ఉంది. శ్వేతపత్రాలు రిలీజ్ అయిపోతుంది. ఫస్ట్ ఆర్థిక పరంగా అసలు ఎలా ఉంది రాష్ట్రం, ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బులు ఉన్నాయి. ముఖ్యంగా మన పిఆర్కి, మన పంచాయతీరాజ్ సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ అసలు డబ్బు లేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. దాదాపు కొన్ని వేల కోట్లు రావాల్సింది రాలేదు. క్లోజ్ టు 1600 crores రావాలి. 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం. జలజీవన్ మిషన్ లాంటిది బోల్డెన్ నిధులు ఉన్నాయి, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం. సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తారు. ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి ముందు సమస్యకి పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు. నేను టాస్క్ మాస్టర్, నా వంతు కృషి చేయడానికి వచ్చాను. దాంట్లో భాగం మీ భవిష్యత్తుకి, మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఇది నిలబడి శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం. ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను, అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పడం. సో నా కోరిక ఒకటే, ఈ 5 ఏళ్ల కాలంలో పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవాలని నా కోరిక. అందరి సహాయ సహకారాలు, మీ సలహాలు, సూచనలు లేకపోతే నేను కూడా ఏం చేయలేదు. కానీ మాకేం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలం, ఒక ధైర్యం చాలా బలంగా ఉంది. మీరు సమస్యని, ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఇది మాకు క్షుణ్ణంగా ఈయనేమంటారంటే మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకురండి, నేను మాట్లాడు. క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుందాం. ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు కొన్ని రోజులు సమయం ఉండే నాకు. లేదంటే ఒకసారి ఏదైనా కూర్చోబెట్టి మీకు కూర్చొని మన సాధక బాధకాలన్నీ మాట్లాడుకుని ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు. నాకు మీరు ఆనందంగా ఉండాలని మనసా వాచ ఆకాంక్షించాను.